సామాజిక భద్రత కల్పించని పాలకులు. సామాజిక పెన్షన్లను కనీసంగా 10,000 రూపాయలకు పెంచటానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం, అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంపన్నులపై పన్నులు వేసి సేకరించాలి. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విధానం అమలు చేసే విధంగా ఇప్పటి నుండే ఒత్తిడి చేయాలి. సామాజిక పెన్షన్లను కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే పరిమితి చేయడం సరికాదు. బీపీఎల్ అయినా, ఏపీఎల్ అయినా దానితో సంబంధం లేకుండా శ్రామికులందరికీ వృద్ధాప్యంలో పెన్షన్ ఇవ్వాలి. ఆదాయ పరిమితి పేరుతో కుటుంబంలో సభ్యులుగా ఉండి ఇతర వృత్తులు చేసుకున్నవారికి ఇవ్వకపోవడం సరికాదు. వ్యవసాయ కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు, ఉద్యోగులు ఆదాయాలు, వేతనాల సమస్యను ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యంలో పనులు, ఉద్యోగాలు చేయలేని సమయంలో వీరిని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరిస్తున్నాయి. పైగా అది తమ పని కాదని, వారి కుటుంబాలే చూసుకోవాలని వాదిస్తున్నాయి. సామాజిక పెన్షన్లు. వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు ఉచితంగా ఇచ్చేవి కావు. 30-40 సంవత్సరాలు సమాజానికి సేవ చేసినందుకు ప్రభుత్వం బాధ్యతగా ఇచ్చేవి. వాటికి కానుకలుగా పేరు పెట్టడం సమంజసం కాదు. వైఎస్ఆర్, ఎన్టీఆర్, ఇందిరమ్మ పేర్లతో వాటిని పిలవడం పెన్షనర్లను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవటానికే. వారిని ఆ విధంగా చిన్న చూపు చూడడం ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం. నెలకు 2,750 రూపాయలు పెన్షన్గా ఇచ్చి చేతులు దులుపుకునే చర్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఇవి ఎవరి జేబులో నుండి సొంతగా ఇచ్చేవి కావు. ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులలో భాగంగా వచ్చేవి. పెన్షన్ పొందటాన్ని పెన్షనర్ల ప్రాథమిక హక్కుగా ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. రాజ్యాంగం ప్రకారం కూడా జీవించే హక్కులో భాగంగా పెన్షన్ హక్కు ఉంటుంది. అందరితో ఉంటాం, అందరి శ్రేయస్సు కోసం పనిచేస్తామని చెప్పుకునే మోడీ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లకు కేవలం నెలకు 200 రూపాయలు మాత్రమే ఇస్తోంది. 80 సంవత్సరాలు ఆ పైన వయస్సు ఉన్నవారికి మాత్రమే 500 రూపాయలు చొప్పున కేటాయిస్తోంది. మిగతా భారం అంతా రాష్ట్ర ప్రభుత్వాలపై నెడుతోంది. సామాజిక పెన్షన్లను కనీసం 10,000 రూపాయలు చేయాలని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సామాజిక పెన్షన్లను కనీసంగా 10,000 రూపాయలకు పెంచటానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం, అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంపన్నులపై పన్నులు వేసి సేకరించాలి. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విధానం అమలు చేసే విధంగా ఇప్పటి నుండే ఒత్తిడి చేయాలి. సామాజిక పెన్షన్లను కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే పరిమితి చేయడం సరికాదు. బీపీఎల్ అయినా, ఏపీఎల్ అయినా దానితో సంబంధం లేకుండా శ్రామికులందరికీ వృద్ధాప్యంలో పెన్షన్ ఇవ్వాలి. ఆదాయ పరిమితి పేరుతో కుటుంబంలో సభ్యులుగా ఉండి ఇతర వృత్తులు చేసుకున్నవారికి ఇవ్వకపోవడం సరికాదు. ఈపీఎస్ పెన్షన్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగం, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ పని నుండి దిగిపోయిన తరువాత వృద్ధాప్యంలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్లు వస్తాయి. ఈ స్కీమ్ కింద ఉండే పెన్షన్ నియమాల ప్రకారం చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. పెరిగిన ధరలకు నష్టపరిహారం, కరువు భత్యం కూడా ఉండదు. జీతం పెద్ద స్థాయిలో ఉన్నవారికి కూడా పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. కనీస పెన్షన్ను నెలకు 9,000 రూపాయలకు పెంచాలని ఈపీఎస్ పెన్షనర్ల సంఘాలు అడుగుతున్నా మోడీ ప్రభుత్వం కదలడం లేదు. ప్రస్తుతం కనీస పెన్షన్ కేవలం 1,000 రూపాయలు. దీన్ని 2,000కు పెంచుతారా అని పార్లమెంట్ సభ్యులు అడిగితే మోడీ ప్రభుత్వం తన దగ్గర అంత డబ్బు లేదని, పెంచలేనని చెప్పింది. అదే సమయంలో ప్రతి సంవత్సరం కార్పొరేట్ కంపెనీల ఆదాయ పన్నులలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా రాయితీలు ఇస్తోంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి పైసా ఖర్చుగాకుండానే ఈపీఎస్ పెన్షనర్ల పెన్షన్ను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. కార్మికులకు చెందిన పీఎఫ్ డబ్బులలో కొంత భాగాన్ని పెన్షన్ ఫండ్కు తరలిస్తారు. మార్చి 2023-31 నాటికి ఈ పెన్షన్ ఫండ్ నిల్వ 7 లక్షల రూపాయలు, 80,000 కోట్లు. 2022 నుంచి 2023 వరకు ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్కు రూపాయలు 1,17,000 కోట్లు జమయ్యాయి.
దీనిలో వడ్డీ రూపేణా వచ్చిన జమ ఒక్కటే రూపాయలు 52,000 కోట్లు. కానీ ఈ సంవత్సరంలో 75 లక్షల మంది పెన్షనర్లకు చెల్లించిన పెన్షన్ మొత్తం 14 రూపాయలు వేల కోట్లు మాత్రమే. అంటే సరాసరిన ఒక్కొక్కరికి నెలకు రూపాయలు 1,592 మాత్రమే చెల్లించారు. ఇది సామాజిక పెన్షన్ల కంటే కూడా చాలా తక్కువ. పరిమితికి మించి వాస్తవ వేతనం మీద పీఎఫ్ కట్టిన చందాదారులకు పీఎఫ్ నిబంధనల ప్రకారం అధిక పెన్షన్ ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో దీన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు కూడా కొందరికి చేదుగా, కొందరికి తీపిగా ఉండటం కూడా సహజ న్యాయానికి విరుద్ధం. ఈ తీర్పు ప్రకారం 2014కు ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులకు అధిక పెన్షన్ వర్తించదు. 2014 సెప్టెంబర్ 1 నాటికి సర్వీస్లో కొనసాగుతున్న వారికి మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుంది. అత్యున్నత న్యాయస్థానం కూడా పాలక ప్రభుత్వాల ఒత్తిడికి లోను కావడం పెన్షనర్లకు నష్టం చేసింది. దాదాపు రూపాయలు 8 లక్షల కోట్లు పెన్షన్ ఫండ్ నిల్వలు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచడానికి మోడీ ప్రభుత్వం ఎందుకు సిద్ధం కావడం లేదు? దానిలో సగం నిల్వను ఉపయోగించి పెన్షనర్లు కోరుతున్న విధంగా కనీస పెన్షన్ రూపాయలు 9 లేదా 10,000 చెల్లించే అవకాశం ఉన్నా కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తోంది? మోడీ ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ను మార్చాలనే ఆలోచనలో ఉంది. పెన్షన్ ఫండ్ మొత్తాన్ని విదేశీ పెట్టుబడుల సేవకు మరియు అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థల వాటాల విలువలను పెంచేందుకు ఉపయోగించాలని చూస్తోంది. మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లలో సామాజిక భద్రతా కోడ్ ఒకటి. 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఈ కోడ్ అమలులోకి వస్తుంది. దీని ప్రకారం పెన్షన్ స్కీమ్లో మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తుంది. పార్లమెంట్ ఆమోదం కూడా అవసరం లేదు. కార్మికుల నిధి 8 లక్షల కోట్ల రూపాయలు జూదపూరిత షేర్ మార్కెట్కు తరలిపోతాయి. కార్మికులకే చెందిన ఈ నిధి మొత్తం కార్మికులకే ఉపయోగపడాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలి. కొత్త ప్రభుత్వం ఏదైనా సరే కార్మికులకే ఈ నిధిని ఉపయోగపెట్టేలా ఆందోళనలు చేయాలి. దీనికి ఎన్నికలే మంచి సమయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలలో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగులు, అందులో 2004కు ముందు సర్వీస్లో చేరిన వారికి మాత్రమే మెరుగైన పాత పద్ధతిలో పెన్షన్ వస్తుంది. జనవరి 2004, సెప్టెంబర్ నెలలు మరియు ఆ తరువాత చేరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు పెన్షన్లు తీసివేశారు. 2010 ఏప్రిల్ 1 మరియు ఆ తరువాత చేరిన బ్యాంకు, ఇన్సూరెన్స్ ఉద్యోగులకు కూడా పెన్షన్లు లేవు. కార్పొరేషన్లుగా మారిన తరువాత చేరిన బీఎస్ఎన్ఎల్, విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగులకు పెన్షన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి ఖాతాలలో చెల్లించిన జమల నుండి పదవీ విరమణ తరువాత 140 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేని మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలి. వాటికి ఏమైనా ఆదాయం అంటూ వస్తే దాన్నే పెన్షన్ కింద లెక్కేసుకుని సరిపెట్టుకోవాలి. బ్యాంకు, బీమా ఉద్యోగులకు కూడా అదే పరిస్థితి. బీఎస్ఎన్ఎల్, విద్యుత్ కార్పొరేషన్లలో చేరిన ఉద్యోగులకు అతి తక్కువగా ఉండే ఈపీఎస్ పెన్షన్లు మాత్రమే గతి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరిస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ తన వాగ్దానానికి తిలోదకాలు ఇచ్చింది. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను కొత్తగా తెచ్చింది. ఈ స్కీమ్ను ఎంపిక చేసుకున్నవారు తమ ఖాతాలలో జమ అయ్యే 100 రూపాయలను మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి. ఇంటికి తీసుకుపోయేదేమీ ఉండదు. ఎటువంటి గ్యారంటీ లేని మార్కెట్ ఆదాయం ఏమైనా తను చెప్పిన దానికంటే తక్కువ పడితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది కూడా గ్యారంటీ ఉండదు. ఎప్పుడైనా సరే తాను చెల్లించే భాగాన్ని ఉపసంహరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్యారంటీ పెన్షన్ స్కీమ్లో గ్యారంటీని లేకుండా చేసింది. అంతా ఐక్యం కావాలి. శ్రామికులందరికీ పెన్షన్లు లేకుండా చేసి అన్ని తరగతులను ఐక్యం చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదే. సామాజిక, ఈపీఎస్, సిపిఎస్, జిపిఎస్ పెన్షనర్లంతా ఐక్యం కావాలి.
పెద్ద ఎత్తున పోరాటాలు చేసి తమకు వ్యతిరేకమైన పాలకుల విధానాలను తిప్పికొట్టి వృద్ధాప్యంలో ఉన్న శ్రామికుల కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పించే విధానాలను అమలు చేయించుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే తాము సృష్టించిన సంపదలో తమ వాటాను దక్కించుకునేలా పెన్షనర్లు భారీ పోరాటాలతో పాలకులపై ఒత్తిడి తేవాలి.